నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. వనపర్తి పట్టణంలో 14వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి శ్రీమతి చిర్ల శ్రవంతి రమేష్ ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుపుకుంటూ తమ కుర్చీ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 14వ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా రోడ్ల విస్తరణ, డ్రైనేజీ సమస్యలు, మౌలిక వసతుల కొరత వంటి అంశాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని శ్రీమతి శ్రవంతి రమేష్ తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తామని, ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి ఎప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో హీరో హోండా గోపాల్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. వార్డు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని వారు పేర్కొన్నారు. ఇక ప్రచారానికి మంచి స్పందన లభిస్తుందని స్థానికులు తెలిపారు. 14వ వార్డులోని ప్రజలంతా స్వతంత్ర అభ్యర్థి శ్రీమతి చిర్ల శ్రవంతి రమేష్ కు మద్దతు తెలుపుతూ కుర్చీ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. కెమెరా పర్సన్ MD నజీర్ తో SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ KP రెడ్డి. వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఇంటింటి ప్రచారం చేస్తున్నప్పుడు నా దృష్టికి కొన్ని సమస్యలు వివరించడం జరిగింది. అర్హులందరికీ పెన్షన్లు ఇప్పిస్తాం, రేషన్ కార్డు, CC రోడ్లు లేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది, అంగన్వాడీ, కమ్యూనిటీ హాల్, మహిళా సమాఖ్య భవన్ మొదలైన అన్ని చేస్తాం. మేము CC కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పార్క్ డెవలప్మెంట్ చేస్తాము. ఇంకేమన్నా సమస్యలున్నా మేము చేస్తామని మాట ఇస్తున్నాం. చీర్ల శ్రవంతి గారికి మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాము. వీళ్ళ పైన మాకు పూర్తి నమ్మకం ఉంది, అభివృద్ధి జరుగుతుందని. మా పూర్తి మద్దతు చీర్ల శ్రవంతి గారికి. మా పేరు చీర్ల రమేష్. 14వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాము. చీర్ల శ్రవంతి. మేము గత 40 ఏళ్ల నుంచి ఇదే వీధిలో ఇదే ఇక్కడనే ఉంటున్నాము. మేము ఒక వారం రోజుల నుంచి ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నాము. ఈ ప్రచారంలో వాళ్ళ అర్హులకి పింఛన్లు రాలేదని, రేషన్ కార్డులు లేవని, తర్వాత ఇంకా రోడ్లు సమస్య, అండర్ గ్రౌండ్ సమస్య, CC రోడ్లు రిపేర్లు ఉన్నాయని చెప్తున్నారు. మేము ఇవన్నీ మమ్మల్ని గెలిపిస్తే ఇవన్నీ మేము పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాము. తర్వాత మేము ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నప్పుడు కూడా జనం నుంచి మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సొంత గుర్తు అయినా సరే మేము మీకే సపోర్ట్ చేస్తాము, చీర్ల శ్రవంతి గారిని సపోర్ట్ చేసి గెలిపించుకొని మా వార్డును అభివృద్ధి చేసుకుంటామని చెప్పి మాకు చెప్తున్నారు, గట్టిగా చెప్తున్నారు. మీరు మంచి కష్టపడండి, మీరు చేయండి. ఇంకొకటి, మేము అట్లా ఇట్లా చేసేటోళ్ళం కూడా కాదు. మేము మా పని చాలా నిజాయితీగా చేస్తాము. ఒక మాట ఇచ్చినామంటే ఆ మాట ప్రకారంగా పనిచేసుకుంటాము. మాట కట్టుబడే వ్యక్తులము. బయట ఎన్ని ప్రచారాలు చేసినా గానీ, మా మీద ఎంత నెగిటివిటీ చేసినా గానీ మేము ధైర్యంగా ముందరకు పోయి మా వార్డులో మా శ్రవంతిని గెలిపించుకొని మీకు పంపిస్తామని చెప్పి మా వార్డు ప్రజలే చెప్తున్నారు. మా వెంట తిరిగిన ప్రజలు కూడా కేవలం మా ఓటర్లు మాత్రమే, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. తర్వాత ఇక్కడ మా వార్డులో కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ సెంటరు, మహిళా సమాఖ్య సెంటర్లు కూడా లేవు. ఇవి కూడా మేము చేయడానికి, మా వార్డులో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాము. తర్వాత పార్కు కూడా లేదు, ఉంది కానీ అది మొత్తం శిథిలావస్థలో ఉంది. దాన్ని కూడా డెవలప్మెంట్ చేయడానికి నేను మా వంతుగా కృషి చేస్తాము. మమ్మల్ని వార్డు ప్రజలు అందరూ ఆశీర్వదించి మా కుర్చీ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా చేయాలని మాట్లాడుతున్నాం. మంచి పనులు చేస్తారని సపోర్ట్ చేస్తున్నాం. నా పేరు వెంకటేశ్వర. ఇదే కాలంలో 30 సంవత్సరాల కలిగి ఇదే కాలంలో ఉన్నాం. ఈ కాలనీలో ఎంతో మంది కౌన్సిలర్లు వస్తున్నారు, గెలిపిస్తున్నాం. కానీ ఈ కాలనీలో సమస్యలు చాలా ఉన్నాయి. అండర్ డ్రైనేజీ లేదు, CC రోడ్లు కరెక్ట్ లేవు. బ్రహ్మంగారి ఆర్చి నుంచి కమలానగర్ ఆర్చి వరకు మెయిన్ రోడ్ ఇది. ఇక్కడ ఎక్కువ శాతం పెద్ద పెద్ద వెహికల్స్ తిరుగుతుంటాయి. ఇక్కడ చాలా స్కూల్ పిల్లల బస్సులు ఉడుకోబోతుంటాయి. రోడ్డు బాగాలేదు. ఈ రోడ్డు చేయమని గత కౌన్సిలర్లు ఎన్నోసార్లు అడిగిన కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఈసారి హీరో గోపాల్ అన్న కోడలు శ్రవంతమ్మ గారు ఇండిపెండెంట్ గా నిలబడుతున్నారు. వాళ్ళని గెలిపించి ఈ పనులు చేపిస్తామని వాళ్ళు మాకు హామీ ఇచ్చిండ్రు కాబట్టి మేము వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాం. కుర్చీ గుర్తుకే మన ఓటు, కుర్చీ గుర్తుకే మన ఓటు, కుర్చీ గుర్తుకే మన ఓటు.